అంతకుముందు భూములు రీసర్వే చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని భూములు రిజర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని అమ్మేం చేస్తాడు. ఇంక మీ భూములు ఇంక మీకు ఉండవు. అక్కడెక్కడో వేరే దేశంలో తీసుకెళ్ళి ఆ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేసి, ఆ డబ్బులంతా కూడా అక్రమంగా ఆయనే సంపాదించుకున్నాడని చెప్పేసి అప్పట్లో పెద్ద రూమర్ అయితే క్రియేట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా జనసేన ఆ 3 పార్టీలు కూడా కలిపి. దాన్ని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడన్నమాట. అప్పట్లో కొంచెం ప్రచారం అనే దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చేవాడన్నమాట ఆయనకి. ఎందుకంటే అప్పట్లో కొంచెం పాపులారిటీ కోసం ఎక్కువ తహతహలాడేవాడు. సో, అందుకనే ఇప్పుడు మన భూముల మీద, మనం కొనుక్కున్న సొంత భూముల మీద ఆయన ఫోటోలు, భూములు రీసర్వేలు చేసినప్పుడు ఆ రాళ్ళ మీద ఆయన ఈ బ ఈ రాళ్ళ మీద ఆయన ఫోటోలు, మరి ఇటువంటివి ఏస్తే మరి ఆటోమేటిక్‌గా ఈళ్ళకి అవకాశం దొరికేసింది. చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కి ఆటోమేటిక్ అవకాశం దొరికి వెంటనే ఆళ్ళు వ్యతిరేకత తీసుకొచ్చారన్నమాట. మీ భూములన్నీ కూడా అమ్మించేస్తాడు. ఇదంతా కూడా పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్పేసి పెద్దగాను వ్యతిరేకత వచ్చేలాగా ప్రచారం చేశారాయన. సో, అంతే కాకుండా అప్పట్లోనే అదే ఆ భూములు రీసర్వే అంతా కూడాను ఉద్యోగస్తులు చేశారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం కాదు. సో, ఇప్పుడు కూడాను అధికారులే దాన్ని రీసర్వే చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మాకు సంబంధం లేదు. ఆళ్ళు వద్దని గాని ఆళ్ళే చేసుకుంటున్నారు. ఆహ్, ఆట్లికి మాటికి మాకు సంబంధం లేదని చెప్పేసి ఆళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో, అంటే అధికారులు ఆ ఉద్యోగస్తులు చేస్తున్నారు. మాకు సంబంధం లేదంటున్నారు. అప్పుడున్నది ఉద్యోగస్తులే గదా! ఇప్పుడున్నది కూడా ఉద్యోగస్తులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటే మరి ఇప్పుడు మీకు కూడా సంబంధం ఉండాలి కదా! అంటే ఈళ్ళు తప్పించుకునే ధోరణిలో ఉన్నారన్నమాట. సో, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందిది. సో, ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజలను కప్పిపుంచే విధంగా అయితే ఇది చేస్తుందన్నమాట. సో, ఏది ఏమైనా గాని జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి స్పందించకపోవడం ఆయనకిది పెద్ద నష్టం తీసుకొచ్చింది. ఆయన అప్పట్లోనే దీన్ని స్పందించి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది నేను చేయించింది కాదు అని చెప్పి ఈ ఫోటోలు గట్టా ఉన్నాయి ఏవైతే కొంచెం తగ్గించుకుంటే పాపులారిటీ కోసం ఇది కొంచెం బాగుండు. ఆయన అది అప్పట్లో గమనించకుండాను ఆయన వేరే వేలో వెళ్ళిపోయారన్నమాట. అది కొంచెం దానివల్ల దెబ్బపడింది అప్పుడు. సో, ఈ విధంగా అయితే మరి రాబోయే రోజుల్లో మరి ఇంకేమి క్రియేట్ అవుతాయో, ప్రజలను ఏ విధంగా మళ్ళీ డైవర్ట్ చేస్తారో ఈ రాజకీయాల నుంచి మరి వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది? అసలు ఈ రీసర్వే అనే దాంట్లోని జగన్మోహన్ రెడ్డి గారి తప్పుందా? లేక ఇదంతా కూడా బూటకమా? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఆయనకి వ్యతిరేకం వచ్చేలాగా ప్రజలనైతే మభ్యపెట్టారా? అనే విషయం మీద మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో 10 మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.